చాలా టాస్క్. ఏటీఎం ఎవరి దగ్గర క్యాష్ లేదు కదా, మొత్తం అందరూ ఏటీఎం దగ్గరికి వచ్చాం. ఇది మిలిటరీ ఆర్మడ్ బేస్ అనమాట. సో వాళ్ళు పర్మిషన్ మనకి లోపలికి రాకూడదు, ఓన్లీ ఆర్మీ వాళ్ళకి కాబట్టి మనకు పర్మిషన్ తీస్తారు, కనుక్కుంటున్నారు పర్మిషన్. సో ఇఫ్ పర్మిషన్ వస్తే ఏటీఎం తీసుకోవాలి. అస్సలు చాలా కష్టం, మనీ అస్సలు లేదు, వెరీ టాస్క్. No working, no ATM working. Waiting for permission to use ATM. Yeah. Officer talks to commander, and if he allows us, then we use ATM, hopefully, because nothing works and we have no cash. Problem. Yes. But we'll be okay. Good We'll be spirits, okay. Everything will be okay. We have Jai just- Shri Ram. Wow. Eagles. Bro, okay. Bro, I'm leaving. Bye. Seeing you. Bye. Nice to meet you. Nice to meet you, bro. I'm leaving. That's it, you're leaving? Yes. What is your YouTube channel name? Unseen Lives. I will text her. Okay. I have my number. Unseen Lives, Good, yes. good. Text. Okay. Yeah. Thank you. Take care, bro. Thank you. Happy journey for your traveling. Bye, Jai Shri Ram. జై శ్రీరామ్. సో వాళ్ళందరూ ఇక్కడ నుండి డైరెక్ట్ ధర్మశాల వెళ్తారు. నేను మండి వరకు వెళ్ళాలి, వాళ్ళు ధర్మశాల వరకు మాట్లాడుకుంటారంట. సో మండి వరకు నాకు వేరే బ్యాచ్ ఇంకొకరు వెళ్తున్నారు, సో వాళ్ళతో పాటు కలిపి నేను జాయిన్ అవుతున్నాను. ఇక్కడ నుండి పర్ పర్సన్ 1000 రూపీస్ తీసుకుంటున్నారు. మండికి 60 కిలోమీటర్స్ ఉంటుందంట, 4 hours జర్నీ అంతా పడుతుంది ట్రాఫిక్ బట్టి. యాక్చువల్గా వెళ్ళక్కర్లేదు, కానీ రోడ్ క్లోజ్ వల్ల మండి నుంచి అంత చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది అనమాట, అది టాస్క్. ఇక్కడ గుంటూరు నుంచి మండి వెళ్తున్నాం. ఒకసారి ట్రాఫిక్ చూడండి, ట్రాఫిక్ జామ్. 60 కిలోమీటర్స్ 4 hours ఎందుకు పడుతుంది అనేది ట్రాఫిక్ జామ్. ఎంత దూరం ఉందో ఎంతసేపు పడుతుంది అనేది మనకు చెప్పలేం. భుజాలు నొప్పి వచ్చేస్తున్నాయి. సో ఇది సిచ్యువేషను. ఎన్ని రోజులు అక్కడ చల్లగా మంచి వర్షంలోనే ఆ క్లైమేట్లోనే ఎంజాయ్ చేస్తూ సడన్గా ఎండలోకి వచ్చినప్పటికీ చాలా చిరాకుగా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాబోద్దు వేయలేదు అక్కడ నుండి. కాకపోతే ఇంట్లో వాళ్ళతో చెప్తున్నాను కదా, వాళ్ళు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. అదే పరిస్థితి, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు, ట్విట్టర్లో పెట్టేశారు నాది. సో నేను ఈరోజు కానీ చేసి ఉండకపోతే అందరు కన్ఫామ్గా ఢిల్లీ బయలుదేరి వచ్చేద్దును. అంతలా చేశారంటే ఆర్మీ వాళ్ళతో మాట్లాడి చాలా చేశారు. రెస్క్యూ చేయడానికి చాలా చూశారు. సో ఇవాళ నేను ఇంకా లెక్కకి దిగిపోవడం వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళందరూ కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యారు అన్నమాట, రిలాక్స్ అయ్యారు. అండ్ నేను ఢిల్లీకి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది సిచ్యువేషన్. సో మనం మండి బస్ స్టాప్కి అయితే రీచ్ అయ్యాం. సో ఇక్కడ నుంచి ఢిల్లీకి వాల్వో బస్సులో వెళ్తున్నాం అనమాట. అది 1400. సో సెమీ స్లీపర్ ఉంటుంది, మంది అటు సైడ్ అనమాట బస్సు. సో డిన్నర్ అయింది, ఇప్పుడు అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కి చలో ఢిల్లీ. ఇంకా
హైదరాబాద్లో ఒక టాస్క్ లాగే ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఫ్లడ్స్ వల్ల మొత్తం క్లోజ్ అంట. ఇక్కడ బార్డర్లోనే ఆపేశాడు బస్సెస్ అన్నీ. సో ఇక్కడ నుండి మళ్ళీ ప్రైవేట్ ట్యాక్సీ 500 అడుగుతున్నాడు, 400 మాట్లాడా. ట్యాక్సీ మాట్లాడుకొని మెట్రో వరకు వెళ్ళి మెట్రోలోంచి వెళ్ళాలండి. ఢిల్లీ మొత్తం ఫ్లడ్స్ అంట. ఏమవుతుందో అర్థం అవ్వట్లేదురా ప్రపంచంలో. సిచ్యుయేషన్ ఏంటో తెలియట్లేదు. 2 days ఉండాలి మళ్ళీ. ఇప్పుడు నేను మనోడు 400కి వస్తున్నాడు. ఇంకెవరైనా వస్తే తక్కువకి వెళ్ళచ్చు. ఎక్కడో ఆపేసాడు. బార్డర్లో రానివ్వట్లేదంట ఫ్లడ్స్ వల్ల, మొత్తం ఆపేస్తున్నారంట. ఏంటో సొల్లు చెప్తున్నారు. అది సొల్లు నిజం ఏంటో పరిస్థితి అర్థం అవుతుంది. ఇందాక ఒక కార్ మాట్లాడాం కదా 400, అది కాకుండా ఇంకోటి 100 రూపీస్కి ఇంకోటి దొరికింది. సో ఆ కార్లో నేను ఒక మెట్రో వరకు వచ్చాను. నేను నిజాముద్దీన్ స్టేషన్కి వెళ్ళాలన్నమాట, రైల్వే స్టేషన్. సో ఆ మెట్రోలో ఇక్కడి వరకు వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ లైన్ మారాలి నిజాముద్దీన్కి. మొత్తం ఢిల్లీ అంతా ఫ్లడ్స్ అంట. చూడండి గూగుల్ మ్యాప్లో కొడితే ఏమొచ్చిందో, ఎక్స్ట్రీమ్ ఫ్లడ్స్ అని వస్తుంది. నిజంగా చాలా టాస్క్ అయిపోతుంది. సోలో ట్రావెలర్స్ ఎవరైతే చేస్తారో, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. తెలుస్తుంది ట్రావెలింగ్లో ఎన్ని బొక్కలు ఉంటాయో ఏంటో అనేది, కానీ చాలా మజా వస్తుంది అది. సో ఇప్పుడు ప్లాట్ఫామ్ 3కి అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను. ప్లాట్ఫామ్ 3కి ఎలాగెళ్ళాలి అని అడిగితే ఇగో ఈ అడుగులు ఫాలో అయ్యి వెళ్ళిపో అన్నారు. పింక్ లైన్ అంటారనమాట. అందుకే చూడు పింక్ అడుగులు భలేగా ఉంది, క్రేజీగా. ఈ అడుగులు ఫాలో అయిపోవడమే, కృష్ణుడి పాదముద్రల్లాగా ఉన్నాయి. ఇక్కడ నుండి మనం ఇంకొక ట్రైన్ మారాలి, ప్లాట్ఫామ్ 3 ఇక్కడ నుండి. ఇంతకుముందు వచ్చినప్పుడు ఒక 7-8 years బ్యాక్ వచ్చినప్పుడు అయితే గేట్స్ అయితే లేవు, ఇక్కడ ఉన్నాయి. కిందంతా పవర్ సప్లై ఉంటుంది కదా, సో డేంజర్ అన్నమాట. గేట్స్ పెట్టారు బాగానే. ఢిల్లీ అండర్గ్రౌండ్ మెట్రో మాత్రం హైలైట్ నిజంగా. ఇందాక అక్కడ ఎక్కిన దగ్గర నుంచి నిజాముద్దీన్ రావడానికి మెట్రోలోనే 45 minutes పడితే, ఇంకా నార్మల్గా ఇంకెంతసేపు పడుతుందో. అండ్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. అండ్ ఈ మెట్రో ఏంటంటే, మీరు ఢిల్లీ మెట్రో పిక్ పాకెటర్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. మా వాళ్ళ దగ్గర 2 ఫోన్లు 20,000 క్యాష్ అప్పట్లో పోయింది. బాగా రష్ ఉన్నప్పుడు అయితే మనం బ్యాగ్ ఇలా ముందుకే వేసుకోవాలి. అండ్ పర్స్ మాత్రం అవన్నీ ముందే లైక్ ఫ్రంట్ పాకెట్లోనే పెట్టుకోవాలన్నమాట. సో అది అక్కడైతే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మెట్రో. సో ఇప్పుడు నేను రూమ్ ఎత్తుక్కోవాలన్నమాట, అది మ్యాటర్. ఈ ఆటో వాళ్ళతో మాట్లాడితే డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, కమిషన్. అదే మన రైల్వే స్టేషన్. అండ్ ఇది మన రూము. సో మొత్తం అంతా ఢిల్లీ అంతా వరదలు ఉన్నాయంట. ఇక్కడైతే బాగానే ఉంది. సో రేపటి వరకు ఉండి ఇక్కడ గోల్డెన్ హౌస్ ఉంది. సో రెస్టారెంట్ కిందనే ఉంది అది. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు తినడమే. ఫైనల్గా ఒక బస్సు, 2 మెట్రోలు, 4 కార్లు మారితే ఇక్కడికి వచ్చాను నేను. ఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాను. రూమ్ తీసుకున్నా, ఏసీ రూమ్ 1000 రూపీస్కి వచ్చింది. ఒక్కడికే సరిపోద్ది నాకైతే. ఓకే, 1 డేకి చాలా. ఏమాత్రం ఏసీ ఇచ్చాడు, అటాచ్డ్ వాష్రూము, బాల్కనీ కూడా ఉంది. సో ఇదనమాట 1000 రూపీస్కి నాకు సెట్ అయింది. స్టేషన్ పక్కనే కాబట్టి రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి సరోజినీ మార్కెట్ అలా వెళ్ళి కొంచెం షాపింగ్ ఏమైనా చేసుకోవచ్చు. చాలా కష్టపడితే ఇక్కడికి వచ్చాము లాస్ట్కి. సో ఇంకా ఇవాళంతా ఇంకా రెస్టే ఫుల్గా. రాహుల్ సింగ్ రాణా ఇక్కడ గోల్డెన్ హౌస్, ఇక్కడ నిజాముద్దీన్ స్టేషన్ దగ్గర లాడ్జ్ అనమాట. ఏసీ రూము తక్కువ ప్రైస్కి ఇచ్చారు. ఏసీ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. రూమ్స్ కూడా బాగున్నాయి. సర్వీస్ ఈజ్ గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫిర్ మిలేంగే, ధన్యవాదాలు. ఓకే, సో చెక్అవుట్ అయ్యి ఇప్పుడు నేను అక్కడ దగ్గరలో సరోజినీ మార్కెట్ ఉంది. సరోజినీ మార్కెట్ విజిట్ చేసి నైట్ అనమాట మంది ట్రైన్ 10 o'clock. సో నైట్ 10 o'clock ట్రైన్. సో అది రైల్వే స్టేషన్. క్లాక్ రూమ్లోని మన లగేజ్ అది పెట్టేసి సరోజినీ మార్కెట్ అయితే వెళ్తాను. అండ్ ఇక్కడ మీకు కొన్ని చెప్పాలి సీక్రెట్స్ అంటే ఓపెన్ సీక్రెట్. అంటే ఇక్కడ ఢిల్లీలో స్కామ్స్ గురించి చెప్పాలి. సో అదేంటో తెలియాలంటే స్టే ట్యూన్, వీడియో స్కిప్ చేయొద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మెట్రో స్టేషన్లోని ఈ మిషనరీస్ అయితే ఉన్నాయి. ఇదేంటంటే మనం డైరెక్ట్గా టికెట్స్ మనం ఇక్కడే ఎక్కడికి వెళ్ళాలో మనం టికెట్ తీసుకోవచ్చు అంట.
నేను ఇది ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం. మరి ఇది ఏంటి సంగతి ఎలా అనేది మనకు తెలీదు. సరోజినీ నగర్ వెళ్ళాలి. సరోజినీ నగర్ ఎంతమంది అని అడుగుతుంది. సింగిల్ పర్సన్ 30. ఇవి ఇక్కడ యాక్సెప్టెడ్ నోట్స్ 20 రూపీస్ 10 రూపీస్ అంట. సో ఇక్కడ మనం కింద పెట్టాలి. ఇక్కడ ఉంది కదా, లోపలికి వస్తుంది మళ్ళీ. సో టోకెన్ ఇగో, టోకెన్ వస్తుంది. ప్రింట్ రిసిప్ట్ చూద్దాం. రిసిప్ట్ వస్తుంది. సో ప్రాసెస్ అయితే బాగుంది కదా. ఇది మిషనరీ. సో ఇప్పుడు మనం సరోజినీ మార్కెట్ అయితే వచ్చాం. అదే సరోజినీ నగర్ వచ్చాం. సరోజినీ మార్కెట్ వెళ్తున్నాను. అండ్ ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చాలా కొంచెం రాడ్గా అనమాట. అంటే ఇందాక ఒక పోలీసు వాడి మీదకే లైక్ బురద తొలిచుకొని వెళ్ళిపోయాడు ట్యాక్సీ వాడు. పోలీసు వాళ్ళు కూడా దొబ్బట్లేదు. ఆడు మళ్ళీ ఎస్ఐ అనమాట. సో పోలీసు వాళ్ళతో నెలకొంటే ఇంకా మనతో నెలకొంటారు. అండ్ ఇక్కడ విషయాలు చెప్పాలంటే మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలంటే ఈ మ్యాక్సిమం ఇక్కడ ఢిల్లీ అండర్గ్రౌండ్ మెట్రో అయితే కంప్లీట్గా మ్యాక్సిమం అన్ని ప్లేసెస్కి ఢిల్లీ మెట్రో అయితే ఉంది. సో మ్యాక్సిమం మీరు ఢిల్లీ మెట్రోలోని వెళ్ళడానికే మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఆటో వాళ్ళు చాలా కాస్ట్ ఎక్కువ పెడతారు. అండ్ అది పెద్ద స్కామ్ అనమాట. 50 రూపాయలు వెళ్ళాల్సిన దగ్గర 300-400 చెప్పి తీసుకుంటారు. అండ్ ఇంకో స్కామ్ ఏంటంటే ఇక్కడ పిక్ పాకెటర్స్ ఎక్కువ ఉంటారు. అంటే చాలా ఇప్పుడు నాకు ఇక్కడ లోకల్ వాళ్ళు ఇక్కడ మార్కెట్ వాళ్ళు పరిచయం అయ్యారు. బ్యాగ్ వెనక్కి వేసుకోవద్దు, ముందుకు వేసుకోమన్న బ్యాగ్ కట్ చేసేస్తారంట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ మెట్రోలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. మెట్రోలో కూడా ముందుగా వేసుకోవాలన్నమాట బ్యాగ్. సో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ మేము అప్పుడు వచ్చినప్పుడు అయ్యింది. 2 ఫోన్లు 10,000 మొత్తం తీస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా అబ్బాయిలు. సో అమ్మాయిల స్కామ్లు ఎక్కువ అన్నమాట. సో నైట్ నేను ఉన్నాను కదా హోటల్, అక్కడ ఎక్స్ట్రా సర్వీస్ ఏమైనా కావాలా అని చెప్పేసి బుర్ర తినేస్తూనే ఉన్నారు. ఫోటోలు అయ్యి చూపించి చెప్పలేము అనమాట. అది స్కామ్ అవ్వచ్చు. ఎందుకంటే నా దగ్గర చాలా వస్తువులు అవి ఉన్నాయి, కెమెరాలు అవి ఉన్నాయి, ల్యాప్టాప్ అన్నీ ఉన్నాయి. అండ్ నేను కాకపోయినా ఎవరైనా మీరు కానీ పొరపాటున కక్కుర్తి పడ్డారంటే వాళ్ళు ఏమో చెప్పలేం. పోలీసులు రావచ్చు, పోలీసుల టైప్లో వీళ్ళే రావచ్చు, మిమ్మల్ని కొట్టేసి బ్లాక్మెయిల్ చేసుకొని ఏదైనా చేయొచ్చు. అంటే మనం చాలా చూస్తున్నాం. సో అదైతే బాయ్స్ మీరు చాలా జాగ్రత్త పెట్టుకోండి, కక్కుర్తి పడద్దు, మనకుంది. అండ్ ఇంకోటి నాకు హాస్టల్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే అదే రూమ్లో నిన్న నైట్ ఆఫ్టర్నూన్ నేను లంచ్కి నాకు వెళ్ళని బద్దకం వేసి తెస్తాడు కదా కింద అని చెప్పేసి లంచ్కి నేను చెప్పాను, చికెన్ మీల్స్ చెప్పాను. సో వాడు చికెన్ కర్రీన జీరా రైస్ తీసుకొచ్చాడు. చికెన్ కర్రీ జీరా రైస్ మీకు నార్మల్గా మనకి ఎంత ఉంటుంది 2 కలిపితే మ్యాక్సిమం. వీడు 520 అయిందని చెప్పాడు. వీడు మొబ్బేస్తాడు అనమాట. సో అది టాస్క్ మొబ్బు. ఇంకా ఏం చేయాలి, కావాలంటే ఎలా అడిగిన 350 రూపీస్ అంట చికెన్ ప్లేట్. ఎవడో అమ్ముతున్నాడు 350 రూపీస్కి చికెన్. 2 ముక్కలు ఇచ్చాడు, ఒక జాయింట్ ఒక నార్మల్ ముక్క. 350 రూపీస్ అంట. మన హైదరాబాద్లోనే ఉండదు అంతా, వైజాగ్లోని హైదరాబాద్లోని. సో సరోజినీ మార్కెట్ అయితే వచ్చాం. సో బ్యాగ్ అయితే ముందు వేసుకొని ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. చూద్దాం ఒకసారి. సో ఇది మొత్తం సరోజినీ మార్కెట్. ఇక్కడ మీకు ఏం కావాలన్నా అన్నీ చాలా తక్కువకు దొరుకుతాయి. సో బట్టలు కానీ, హ్యాండ్ బ్యాగ్స్, జాకెట్స్, బ్యాగ్స్, ఏమైనా వాచ్ అన్నీ దొరుకుతాయి తక్కువ ప్రైస్కి. ఆడు చెప్పిన ఇక్కడ మీరు ఆడు చెప్పిన రేటు 500 చెప్పాడంటే మీరు 200 అడగండి, ఆడొస్తాడు.
చెప్పిన దాంట్లో ఎప్పుడు సగం కన్నా తక్కువకే మాట్లాడాను. మనం ఇక్కడ సరోజినీ మార్కెట్లో షాప్ నెంబర్ 127లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే టీషర్ట్స్ ఉన్నాయి తక్కువ కాస్ట్లో, లైక్ చాలా రీజనబుల్ ప్రైస్లో బాగున్నాయి, చాలా బాగున్నాయి టీషర్ట్స్. కాటన్ కూడా మంచి లైక్ బ్రాండెడ్తోనే మంచి ప్రైస్కి తక్కువగా ఉన్నాయి అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. సో షాప్ అయితే వీళ్ళు ఓనర్స్ అనమాట. సో ఇది షాప్ నెంబర్ 127 ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. టీషర్ట్స్ అయితే ఇక్కడ బాగున్నాయి, కన్ఫామ్గా నేను సజెస్ట్ చేస్తున్నాను. సో తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. సో డెఫినెట్గా ఈ షాప్కి రండి. ఎస్, అన్నీ 100, షర్ట్ 100, ప్యాంట్ 100. ఇక్కడ అమ్మాయిలందరూ ఇవే వాడతారేమో. అది వేదం సినిమాలో ఉంటుంది కదా, అల్లు అర్జున్, తెలిసిపోద్ది తెలీదు, ఆ టైప్ అనమాట. తెలీదు ఇక్కడ అన్నీ తెలీదు రకాలు ఉంటాయి. సో ఈ పెద్ద ఆయన ఇక్కడ అగరబత్తులు అమ్ముతున్నారు, కానీ ఎవ్వరూ తీసుకోవట్లేదు అనమాట. నేను సో కొంచెం ఆయన సపోర్ట్ చేద్దాం అని చెప్పేసి నేను తీసుకున్నాను 100 రూపీస్వి అగరబత్తి. అంటే అక్కడ మనం దొరుకుతాయి, కానీ ఆయన కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను 100 రూపీస్ది. సో మీకు కూడా ఎలాంటి వాళ్ళు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఎవరైనా కనిపిస్తే కొంచెం సపోర్ట్ చేయండి, కొంచెం స్మాల్ బిజినెస్ వాళ్ళని. వాళ్ళకి ఎంతో కొంత రోజుకి ఎంత వస్తుంది అంటే తినడానికే సరిపోతాయి డబ్బులు అని చెప్పేసి అంటున్నారు. ఆ వయసులో కూడా మరి అలా కష్టపడుతున్నారు కాబట్టి ఎంతో కొంత మన తోచింది మనం హెల్ప్ చేయడం అంతే. మరి ఇది ఎంత పెద్ద ఉంటుందో చూడాలి. రౌండ్ పాపం ఇక్కడ వీళ్ళు అమ్మిన వాళ్ళు ఉంటారు కదా, రోజంతా ఇలా ఎండలోనే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి కావాలా అని అడిగితే వీళ్ళకి మిగిలేది 300 to 400 రూపీస్ రోజంతా. చూడండి, ఇంత ఎండలోనే వాళ్ళు కష్టపడితే వాళ్ళు మిగిలేది 300 to 400. ఈ సరోజినీ మార్కెట్ ఒక మేజలాగే ఉంది. తిరిగిన దగ్గరే తిరుగుతున్నాము, సరదా కనిపించేస్తుంది. అండ్ వేడి కూడా చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మీకు చాలామంది మీ దగ్గరకు వచ్చి లెదర్ బెల్ట్ అని కానీ, మంచి బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ పర్ఫ్యూమ్, ఇయర్ ఫోన్స్ అన్నీ బ్రాండెడ్ అని చెప్పేసి లైక్ కస్టమ్స్ నుంచి వచ్చాయి, ఇదంతా సీల్డ్ అని చెప్పేసి అమ్ముతారు. అదంతా పెద్ద స్కామ్. అందరి దగ్గర అలాంటివి ఉంటాయి, మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గర సేమ్ అలాంటివి ఉంటాయి. సో నిజంగా అది ఒరిజినల్ అయితే ఏమి ఉండవు, అంతా డూప్లికేటే. తీసుకున్న చాలా తక్కువ 500 అలా తీసుకొచ్చాను అనమాట. సో నార్మల్ యూస్కి అయితే పనికొస్తుంది. ఎక్కువ వాళ్ళు చెప్పిన వేలు అయితే ఇచ్చేది అయితే ఇక్కడ ఏమి ఉండదు. సో అదైతే చాలా జాగ్రత్తగా పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ మనం కక్కుర్తి పడకుండా ఆలోచించి తీసుకోవాలి. చాలామంది ఉన్నారు అలాగే. ఇయర్ ఫోన్స్ ఎయిర్పోర్ట్స్ ప్రో అంట 24,000ది ఆడు 1000 రూపాయలకి ఇస్తానంటున్నాడు ఆడు చూడండి. సో అలాగ ఉంటుంది అనమాట. 500 మాట్లాడి ఇచ్చేస్తాడు ఆడు. కానీ అన్నీ నేను అలాంటివి వాడిను కాబట్టి, సో అది వాడిన వాళ్ళు ఉంటే తక్కువగా తీసుకోండి, వేలకు చూసి మోసపోకూడదు. సో జాగ్రత్త. ఢిల్లీ వేడి మామూలుగా లేదు, దోలు తీరిపోతుంది గట్టిగా. నాకు ట్రైన్ నైట్ 11 o'clockకి. అక్కడ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో ఇప్పటివరకు నేను అక్కడ ఏసీ వెయిటింగ్ రూమ్లో ఉన్నాను. అక్కడ గంట కూర్చోగలిగింది, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా ఎంతసేపు కూర్చుంటాం. ఇంకా నేను ఉన్న హోటల్కే నేను మళ్ళీ వచ్చేసి నైట్ వరకు మళ్ళీ ఒక రూమ్ తీసుకున్నాను. అంటే జస్ట్ ఫర్ 300కి నాకు నాన్ ఏసీ రూము సరిపోతుంది కొంచెం. సో 300కి నాకు మళ్ళీ భయ్య ఇచ్చాడు, హెల్ప్ చేశాడు. సో నైట్ 9-10 వరకు నేను ఇంకా ఈ రూమ్ నాకు ఉంటుంది. సో చాలా హ్యాపీ. ఇంకా హ్యాపీగా నైట్ వరకు రెస్ట్ తీసుకోవచ్చు. ఛార్జింగ్ ఉంది, వైఫై ఉంది, దబ్బడే. అది నిజంగా ఎప్పుడు హైదరాబాద్ వెళ్తానో, మనకి జూలై 2 స్టార్ట్ అయిన ట్రిప్. ఈరోజు డేట్ ఎంతో 15th అనుకుంటే. ఇప్పుడు కంటిన్యూస్గా ట్రిప్ చేస్తున్నాను.
ఓపిక అయితే ఉంది కానీ బ్యాక్ పెయిన్ అయితే వచ్చేస్తుంది. అంటే ఎక్కువసేపు ఆ లగేజ్ వేసుకొని నడుస్తుండడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది. ఓకే, పర్వాలేదు, అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఓకే, సో మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సో నైట్ ఏమైందంటే, నైట్ నేను దక్షిణ ఎక్స్ప్రెస్ ట్రైన్ మిస్ అయిపోయాను. అది ఎలా కామెడీ ఏంటంటే, నాకు మెసేజ్ వచ్చింది ఐఆర్సిటిసి నుండి, లైక్ చార్జ్ జనరేట్ అయిపోయింది, P1 B7 అని వస్తే, నేను P1 అంటే నేను ప్లాట్ఫామ్ 1 అనుకొని వెళ్ళి ప్లాట్ఫామ్ 1లో కూర్చున్నాను. 20 minutes ముందెళ్ళాను. ఎప్పుడు నేను రైల్వే స్టేషన్కి అంత వెళ్ళగలను. 20 minutes ముందెళ్ళి కూర్చొని వెయిట్ చేస్తున్నాను. అది అక్కడ నాకు ఆ బోర్డ్స్ చూసాను, బోర్డ్స్లో అక్కడ నాకు కనబడలేదు. అంటే లేట్ అయినవి, క్యాన్సిల్ అయినవి మాత్రం కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ అనౌన్స్మెంట్లో విన్నాను కానీ అనౌన్స్మెంట్లో కూడా నాకేం వినిపించలేదు. అదేంటంటే ప్లాట్ఫామ్ 6 నుంచి వెళ్ళిపోయింది. అది నేను ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ వెళ్ళి కౌంటర్లో అడిగితే ఆల్రెడీ వెళ్ళిపోయింది అన్నారు. సో అక్కడ దెబ్బ అయిపోయింది. నేను అక్కడ P1 అంటే ప్లాట్ఫామ్ 1 అనుకున్నా, కాకపోతే P1 అంటే పర్సన్ 1 అంట. సో ఇంకా నైట్ అలా బిస్కెట్ అయ్యింది. అండ్ వెంటనే మళ్ళీ మొన్న ఎక్కడైతే ఉన్నా నైట్ అక్కడే మళ్ళీ రూమ్ తీసుకొని నైట్ మళ్ళీ ఈ రోజుకి రాజధాని ఎక్స్ప్రెస్లో బుక్ చేశాను టికెట్. సో ఇది 3rd AC కాస్ట్. రాజధాని ఎక్స్ప్రెస్ అన్న కాస్ట్ మీకు తెలిసిందే ఎక్కువ. ఆ కాస్ట్ అంత ఎక్కువ ఎందుకంటే మొత్తం మీల్స్ ఇంక్లూడ్ చేశాను అనమాట. సో ఆడేమి ఇచ్చాడంటే మనకి శాండ్విచ్ ఇచ్చాడు, ఒకటి సమోసా అండ్ ఒక స్వీట్ మిక్స్చర్, కెచప్, అండ్ మనం టీ చేసుకోవడానికి టీ పౌడరు, షుగరు అండ్ డైరీ క్రీమ్ అంట. సో ఇవన్నీ ఇచ్చాడు. అండ్ ఇంకోటి ఇక్కడ వీడు ఐటమ్ మెనూ చూడండి. అంటే మనకి ఒక మీల్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఏమేమి వస్తాయి అనేది మొత్తం అంతా ఇచ్చాడు. చాలా ఇంక్లూడ్ ఉన్నాయి, వెజ్ నాన్ వెజ్ రెండు. మనం లైక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే మనకి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మార్నింగ్ లైక్ టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ మనకి ఇక్కడ ఇస్తాడు. సో ఇదనమాట లిస్ట్. చూడండి ఎన్ని రకాలు ఇచ్చాడు. సో ఇందుకే మనకి రాజధాని అనేది కాస్ట్లీ ఉంటుంది. అండ్ ఇది లిమిటెడ్ స్టాప్స్, ఓన్లీ 5 stops మాత్రమే ఉంటాయి. సో ఒక 3 stations తర్వాత డైరెక్ట్ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిపోతాం. మధ్యలో ఇంకేం ఆగదు. టీ చేసుకోవడానికి అవి తీసుకొని వచ్చారు, వాటర్ తీసుకొచ్చాడు. సో అందులో ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన అన్నీ వాడుకొని టీ చేసుకోవడమే. అలా ఏదో తెస్తూనే ఉన్నారు ఇందాక నుంచి. సో కిందంతా ఆర్మీ వాళ్ళు ఉన్నారు, ఇదంతా ఆర్మీ సర్వీసెస్ చేసుకొచ్చారు. ఫైనల్గా ఎన్నో అడ్డులు, ఆటంకాలు, కష్టాలు, షాకింగ్లు, సర్ప్రైజ్లు అన్నీ దాటుకొని హైదరాబాద్ వచ్చాను. అండ్ ఇది నా ఫస్ట్ ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా అయింది. ట్రావెలింగ్లో ఇవన్నీ కామనే. అండ్ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది నాకు. అండ్ చాలా నేర్చుకున్నాను కూడా. నెక్స్ట్ దానికి నాకు ఇంకా వెళ్ళిపోతుంది. అండ్ మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు మనం భయపడాల్సింది ఇక్కడ మనుషులతో అనమాట. బిస్కెట్ వేయడం చాలా ట్రై చేస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అదనమాట ఈ వ్లాగ్. ఎలా మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ సిరీస్. మరిన్ని మంచి అన్సీన్ కంటెంట్ గురించి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్, స్టే ట్యూన్ టు అన్సిల్లర్స్. జై హింద్. సార్ వచ్చారా? ఫైనల్లీ కమ్ వెల్కమ్ హోమ్ ఆఫ్టర్ 15 days.